హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ వస్తే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. జస్టిస్ పిఎస్ దినేష్, బి. జస్టిస్ సంజీవ్ ఖన్నా, సి. జస్టిస్ బిఆర్ గవాయ్, డి. జస్టిస్ ఎన్వి అంజరియా. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జస్టిస్ ఎన్వి అంజరియా. ప్రస్తుతం వీరు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి అంజరియాను నియమిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రంలో ఆపరేషన్ స్మైల్ ద్వారా 3,479 మంది చిన్నారులను రక్షించడం జరిగింది? ఇటీవల ఏ రాష్ట్రంలో ఆపరేషన్ స్మైల్ ద్వారా 3,479 మంది చిన్నారులను రక్షించడం జరిగింది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. బీహార్, సి. తెలంగాణ, డి. అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ శిఖా గోయల్ ఈ యొక్క విషయాన్ని వెల్లడించడం జరిగింది. వెట్టి చాకిరీ, భిక్షాటన పని ప్రదేశాల్లోంచి చిన్నారులను 3,479 మంది చిన్నారులను రక్షించినట్లు ఇటీవల ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని ఎవరు దక్కించుకున్నారు? ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని ఎవరు దక్కించుకున్నారు? ఏ. రవి బిష్ణోయ్, బి. జస్ప్రీత్ బుమ్రా, సి. సిరాజ్, డి. షమి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని జస్ప్రీత్ బుమ్రా కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ఘనత సాధించిన 4వ వ్యక్తిగా బుమ్రా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కన్నుమూసిన హగే గంగోబ్ అనే వ్యక్తి ఏ దేశ అధ్యక్షుడు? ఇటీవల కన్నుమూసిన హగే గంగోబ్ ఏ దేశ అధ్యక్షుడు? ఏ. జింబాబ్వే, బి. ఇరాన్, సి. నమీబియా, డి. నైజీరియా. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నమీబియా. నమీబియా అధ్యక్షుడైన హగే గంగోబ్ ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఈయన నమీబియా అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తమిళగా వెట్రి కళింగ అనే కొత్త పార్టీని స్థాపించిన సినీ హీరో ఎవరు? ఇటీవల తమిళగా వెట్రి కళింగ అనే కొత్త పార్టీని స్థాపించినట్లు ఇటీవల ప్రకటించిన సినీ హీరో ఎవరు? ఏ. విజయ్ ఆంటోనీ, బి. విజయ్, సి. రజనీకాంత్, డి. జయప్రకాష్. వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విజయ్. ప్రముఖ సినీ నటుడైనటువంటి విజయ్ తన కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ఇటీవల ఢిల్లీలో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పార్టీ నేము తమిళగ వెట్రి కళింగ అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ యొక్క పార్టీ 2026వ ఎన్నికల లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తుందని వీరు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రాయితీ ధరకు అందిస్తున్న భారత్ రైస్ కిలో ఎంతకి లభిస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ రైస్ కిలో ఎంతకి లభిస్తున్నాయి? ఏ. 50 రూపాయలు, బి. 25 రూపాయలు, సి. 15 రూపాయలు, డి. 29 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 29 రూపాయలు. భారత్ రైస్ను కిలో 29 రూపాయలకు గాను 5 కేజీలు 10 కేజీల బ్యాగుల్లో వీటిని సరఫరా చేయనున్నారు. దీని ద్వారా 5 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరఫరా చేయనుంది. భారత్ రైస్ కిలో 29 రూపాయలకి లభిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లకు మొదటి విడతగా ఎన్ని వసతి గృహాలను నిర్మించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లకు మొదటి విడతగా ఎన్ని వసతి గృహాలను నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటించారు? ఏ. 1500, బి. 5000, సి. 1000, డి. 2000. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1000. దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లకు మొదటి విడతగా 1000 వసతి గృహాలు నిర్మిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024
సమావేశంలో ఈ యొక్క నిర్ణయాన్ని ప్రధాని మోదీ వెల్లడించడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా పొందిన భారతీయుడు ఎవరు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ గోల్డెన్ వీసా పొందిన భారతీయుడు ఎవరు? ఏ ముఖేష్ అంబానీ, బి ఆనంద్ కుమార్, సి రాకేష్ శర్మ, డి వినోద్ కాంబ్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆనంద్ కుమార్. సూపర్ 30 వ్యవస్థాపకుడైనటువంటి ఆనంద్ కుమార్కు ఈ యొక్క ఘనతను దక్కింది. ఈ యొక్క గోల్డెన్ వీసాను 2019లో స్థాపించడం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఏ అనిల్ కుమార్, బి వెంకటరామ్, సి సంజయ్ జాజు, డి అపూర్వ లకియా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంజయ్ జాజు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సంజయ్ జాజును ఇటీవల నియమించడం జరిగింది. 1992 బ్యాచ్కి చెందిన వీరిని నియమించడం జరిగింది. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.